ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025 ఆగస్టు 17 నుంచి 24 వరకు కెనడాలోని విన్నీపేగ్లో జరిగిన 19వ ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2025లో 17 పతకాలు, 7 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? 1 అమెరికా, 2 భారత్, 3 చైనా, 4 దక్షిణ కొరియా. ఆన్సర్ ఆప్షన్ 4 దక్షిణ కొరియా. 8 స్వర్ణాలు, మొత్తం 8 పతకాలు, 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో భారత్ రెండవ స్థానంలో ఉంది. 6 పతకాలు, 4 స్వర్ణాలు, 2 రజతాలతో అమెరికా మూడవ స్థానంలో నిలిచింది. సో మొదటి స్థానంలో దక్షిణ కొరియా, రెండవ స్థానంలో భారతదేశం, మూడవ స్థానంలో అమెరికా నిలిచింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది ఏ? వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాంకేతిక సహకారాన్ని భారత్, భూటాన్ మధ్య ఒప్పందం కుదిరింది. బి. భారత్, కువైట్ మధ్య 7వ రౌండ్ కార్యాలయ సంప్రదింపులు న్యూఢిల్లీలో జరిగాయి. సి. వ్యవసాయ రంగంలో సహకారం మరింతగా పెంచుకోవడానికి భారత్, దక్షిణాఫ్రికా జాయింట్ వర్కింగ్ గ్రూప్ 5వ సమావేశం వర్చువల్గా జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 44. స్విట్జర్లాండ్, సింగపూర్, హాంకాంగ్ వరుసగా 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 44వ స్థానంలో ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 27, సెప్టెంబర్ 1, ఆగస్టు 29, ఆగస్టు 30. ఆన్సర్ ఆగస్టు 29. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్టు ఆరోహణకు సంబంధించి సరైనది. 1 భారత్లో నూతన క్షిపణుల అభివృద్ధికి డిఆర్డిఓ ప్రారంభించిన ప్రాజెక్టు. 2 భారత్లో టోల్ ప్లాజా కార్మికుల కుటుంబాల విద్యకు మద్దతు ఇవ్వడానికి ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టిన ప్రాజెక్టు. 3 భారత్లో నూతన రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రారంభమైన ప్రాజెక్టు. పంట ఉత్పత్తులు పెంచడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రారంభించిన ప్రాజెక్టు. ఆన్సర్ ఆప్షన్ 2 భారత్లో టోల్ ప్లాజా కార్మికుల కుటుంబాల విద్యకు మద్దతు ఇవ్వడానికి ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టిన ప్రాజెక్టు ఆరోహణ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రధాని మోదీ భారత 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఎన్ని నిమిషాలు ప్రసంగించి రికార్డు సృష్టించారు? ఆన్సర్ 103 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో 22వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 వలసబరి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, S/2025 U1 అంటే? ఆన్సర్ ఆప్షన్ 1 నాసా ఇటీవల గుర్తించిన యురేనస్ గ్రహానికి చెందిన కొత్త ఉపగ్రహం. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యురేనస్ గ్రహానికి చెందిన 29వ ఉపగ్రహంగా S/2025 U1ని కనుగొన్నది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో భారత హైకమిషనర్గా దినేష్ కె పట్నాయక్ నియమితులయ్యారు? 1 ఆస్ట్రేలియా, 2 కెనడా, 3 దక్షిణాఫ్రికా, 4 కెన్యా. ఆప్షన్ 2 ఆన్సర్ ఆప్షన్ 2 కెనడా. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులవ్వడం జరిగింది? 1 ఉర్జిత్ పటేల్, 2 రఘురామ్ రాజన్, 3 సంజయ్ మిశ్రా, 4 రాజీవ్ రంజన్. ఆన్సర్ ఉర్జిత్ పటేల్ ఆప్షన్ 1. ఇది ఫ్రెండ్స్ టుడే
సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.